అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటు పుదుచ్చేరిలో ఉన్నాయి, తమిళనాడులో, కేరళలో కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అస్సాంలోని కామరూపులో మాట్లాడుతున్నటువంటి అమిత్ షా గారు ఏం మాట్లాడుతున్నారంటే, వచ్చే 5 ఏళ్లలో పూర్తిగా రోహింగ్యాలు లేనటువంటి దేశంగా మనం తీర్చిదిద్దాలంటే కొన్ని అధికారాలు కావాలి, తప్పదు. అస్సాంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలి. బీజేపీ గత 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసి ఆ రోహింగ్యాల్ని తరిమి కొడుతుంది కొంతవరకు. ముఖ్యంగా లోపలికి రానివ్వకుండా ప్రయత్నాలు చేయగలుగుతుంది. హిమంత్ బిశ్వ శర్మ గారి ఆధ్వర్యంలో చాలా వరకు కంట్రోల్ అయితే అయ్యింది, కానీ పూర్తిగా అవ్వలేదు. 80% కంట్రోల్ అయ్యింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కొంతవరకు తరిమి కొట్టగలిగారు, కానీ అది చాలా తక్కువ. 30,000-40,000 మందిని జైల్లో పెట్టించడం జరిగింది. కొంతమందిని బయటికి పంపించడం, కొంతమంది పారిపోయారు, కానీ చాలా మంది ఉన్నారు ఇంకా అక్కడ. వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి, అంటే కాంగ్రెస్ హయాంలో వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి స్థలంలోనే మళ్ళీ బీజేపీ వాళ్ళు దాన్ని మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అక్కడ 10వ బెటాలియన్ పోలీస్ బెటాలియన్ క్యాంప్ను అయితే స్థాపించారు. నిన్న ఆయన శంకుస్థాపన చేశారు, ఎవరు, అమిత్ షా గారు. ఆ విషయంలోనే మాట్లాడుతున్నారు. ఇలా మన దేశంలోకి వచ్చి మన దేశంలో చొరబడి వాళ్ళు ఇక్కడ ఆక్రమించుకోవడం ఏంటి? అలాగే ఇలాంటి ప్రాంతాలే కాదు, మరో 5 సంవత్సరాల్లో పూర్తిగా రోహింగ్యా రహిత భారత్గా మనం తీర్చిదిద్దాలి. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా కనీసం బీజేపీకి ఒక్కసారైన అధికారంలోకి రావాలి. మళ్ళీ అక్కడ మమతా బేగం వచ్చిందంటే ఈసారి రెచ్చిపోతుంది, మామూలుగా కాదు. కనీసం ఆవిడ కంచేయడానికి కూడా ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వానికి. అంటే అక్కడ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటో చూడాలి. ఎలాంటి అధికారాలు ఇచ్చిందో రాష్ట్రాలకి. కొన్ని విషయాలు మనం అనుకుంటాం కేంద్ర ప్రభుత్వానికి ఎవరో అడ్డు చెప్పలేరని. ఈవిడ కూడా అలాగే చెప్పింది సుప్రీంకోర్టులో. మొన్న మళ్ళీ ఏమొచ్చి మాట్లాడుతూ, మరి నేను ఇస్తాను, ఇప్పుడు ప్లేస్ ఇస్తాను, మీరు అక్కడ కంచి వేసుకోండి అంటుంది. ఇంతకుముందు ఏమొచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేతిలో కదా అన్నీ ఉంటాయి, మరి నన్ను ఎందుకు అనవసరంగా బూచిగా చూపిస్తున్నారని చెప్పింది. సుప్రీంకోర్టులో తనకు తానే వాదించుకున్నప్పుడు ఎస్ఐఆర్ గురించి, ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ, మేము భూమి ఇస్తాం, కాకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయం 50 కిలోమీటర్ల పరిధిని తగ్గించి 15 కిలోమీటర్లకు తీసుకురావాలని చెప్పింది ఈ పోలీస్ బెటాలియన్, అదే సిఆర్పిఎఫ్. అంటే ఇవన్నీ కూడా మనకి బయట నిజంగానే జరుగుతుందా, నిజంగానే కేంద్ర ప్రభుత్వం చేతులు కదా ఉంటాయి, నిజంగానే మరి ఇలా అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నారేమో అనుకుంటాం మనం. కానీ వాస్తవం ఏంటంటే మళ్ళీ వాళ్ళే అదే చెప్తారు. ఆ రోజు మేము చెప్పింది అబద్ధం అని చెప్పరు, కానీ నిజాలేంటి ఇప్పుడు చెప్పేసరికి అప్పుడు చెప్పినవన్నీ అబద్ధాలనే కదా అర్థం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చేతులు కదా ఎన్ని ఉంటాయి, మళ్ళీ నన్ను అడుగుతారు ఏంటి అన్నటువంటి ఈవిడ సుప్రీంకోర్టులోనేమో వచ్చేసి మేము కంచి వేసుకోవడానికి భూమి ఇస్తాం అంటుంది. అంటే అప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలనే కదా. కాబట్టి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈసారి ప్రజలు అక్కడ హిందువులు ఏ విధంగా ఆలోచిస్తారో చూడాలి.